హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనము చైనా దేశంలోని ఊషి టూరిస్ట్ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ పొడవైనటువంటి బుద్ధ విగ్రహం అనేది ఉంటుంది. ఈ ప్లేస్ అనేది చాలా స్పెషల్, అట్రాక్టివ్ అనమాట టూరిస్టులు అందరికీ. ఇక్కడ నాట్ ఓన్లీ లోకల్ పీపుల్ అండ్ ఆల్సో ఫారినర్స్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, లైక్ అస్ ఈ 4 people. సో ఈ వీడియోని అయితే ఫుల్ చివరి వరకు చూడండి. మన బుద్ధ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ ప్లేస్ని కాస్త ఎక్స్ప్లోర్ చేద్దాం. సరే, ఇక ఈ ప్లేస్కి వస్తే మనకు ఆటోమేటిక్ టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ ఒక ట్రైన్ లాంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకు కావాలి అనుకుంటే వీ కెన్ గో బై ట్రైన్ ఆల్సో. ఇక్కడ మనం లోపలికి ఎంట్రన్స్ అవ్వడానికి రెగ్యులర్ టికెట్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ రెగ్యులర్ టికెట్ అని కాదు, 105 వచ్చి 6 నుంచి 18 years, 60 to 69 ఉన్న వాళ్ళకి. రెగ్యులర్గా అయితే 210. దానికైతే మనం టికెట్ తీసుకున్నామండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడానికి 210 రూపాయలు టికెట్. 210 RMB అంటే ఆల్మోస్ట్ ఒక 2000 ప్లస్ రూపీస్ అనమాట. చైనా అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, చాలా అంటే చాలా. ప్రతి దగ్గర మనకు ఫీ అనేది ఉంటుంది. సో టూరిస్ట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏ కంట్రీకైనా కానీ వాళ్ళ యొక్క ఎకనామీ అనేది మంచిగా గ్రో అవడానికి. అండ్ చైనా టూరిజంలో చాలా అంటే చాలా వెల్ డెవలప్డ్. సో అందువల్ల ఇట్ అట్రాక్ట్స్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ మేబీ వెల్ డెవలప్డ్ టెక్నాలజికల్ సిటీస్ చూసుకున్నా కానీ, ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ తీసుకున్నా కానీ, సో ఇట్ ఈస్ డూయింగ్ ఇట్స్ బెస్ట్ ఐ వుడ్ సే. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ మెయింటైన్డ్, క్లీన్డ్. ఓకే, ఇంకా చెప్పాలంటే యూ కాంట్ ఈవెన్ పుట్ అ మార్క్ ఆన్ దట్. దే ఆర్ రియలీ డూయింగ్ ఎ గ్రేట్ సర్వీస్ అని చెప్పుకోవాలి. సో లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ విల్ ఎక్స్ప్లోర్. సో మనం తీసుకున్నటువంటి 210 టికెట్కి ఇజ్ ఇట్ వర్తీ ఆర్ నాట్ అన్నట్టుగా. అరే నా టికెట్ ఎదురా రే, నా టికెట్ రా. సో ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఓకే, ఆ కొండ ఎంతైతే ఉందో ఆ కొండ కంటే హైట్గా కట్టారు ఆ బుద్ధ స్టాచ్యూ. కనిపిస్తుందా ఓవర్ దేర్? లెట్ మీ జూమ్. సో అక్కడికి వెళ్తున్నాం మనం. దిస్ ప్లేస్ ఈజ్ వెరీ పీస్ఫుల్. అక్కడ మీకు కనిపిస్తుంది మొదటి ఎంట్రన్స్. దాని తర్వాత ఇలా ముందుకు వచ్చామంటే మనకు ఇక్కడ ఒక పాదపు ముద్ర కనిపిస్తుంది. ఈ పాదపు ముద్ర నుంచి ఇలా మనం చూసుకుంటే ఇది మన రెండవ ఎంట్రన్స్. ఓకే, ఇక్కడ నుంచనే మనకు మెయిన్ విగ్రహం అనేది కనిపిస్తుంది. మనకు సెకండ్ గేట్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు బుద్ధ విగ్రహం కొద్దిగా నిండుగా కనిపిస్తుంది. మనం గేట్ నుంచి ఇక్కడ నుంచి దిస్ వ్యూ ఇస్ సో ఆసమ్. వీళ్ళు ఎంత దీన్ని బాగా చూసుకుంటున్నారన్న దానికి ఈ పచ్చిక కూడా ఒక నిదర్శనం అన్నమాట. చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా ఈ పచ్చదనాన్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అన్సీజన్ కాబట్టి కొద్దిగా మనకు చెట్లల్లో అంత ఆకులు ఏం లేవు. బట్ బేసిక్గా ఇఫ్ ఇట్ ఈస్ ఎ సీజనల్ టైం అంటే మేబీ వర్షాకాలం ఆ టైంలో మనకి ఇక్కడ ఈ చెట్లలో నుంచి కూడా నిండుగా పూలు ఆకులు మనకు కనిపిస్తాయి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంపుల్ని చూస్తే ఇంకా చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు రాశారు సఖ్యముని వాస్ బాన్. ఈ అద్భుతంగా వీళ్ళు చెక్కిన విధానం చూసుకుంటే మనకు చాలా విషయాలు అర్థమవుతాయండి. సో ఒకసారి చూడొచ్చు, బుద్ధుని ప్రార్థిస్తూ
ఓకే అండి, బుద్ధ దర్శనం బాగా అయింది కదా. ఇది ముందున్నటువంటి బుద్ధ విగ్రహము. సో ఇప్పుడు మనం మెయిన్ పైన ఉన్నటువంటి బుద్ధ విగ్రహం దగ్గరికి వెళ్ళాలి. కానీ కాస్త పైకి వచ్చాను. చాలా వెహికల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎందుకంటే కొండ పైకి వెళ్ళాలి కాబట్టి. సో మనకు ఇలాంటి వెహికల్స్తో వెళ్తే కాస్త త్వరగా వెళ్ళగలుగుతారు. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు నడవలేరు కాబట్టి నేనైతే నడుస్తూనే వెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, చాలా క్యూట్ లిటిల్ పీపుల్, లిటిల్ గర్ల్ అంతా లైక్ ఫొటోస్ తీసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. దిస్ ప్లేస్ ఇస్ జస్ట్ అన్ ఆసమ్ అండి. ఇదైతే నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు అసలుకి. ఓకే, ఇప్పుడు నేను కెమెరాని అటువైపు తిప్పుతున్నాను. ఇక్కడ ఏముందో చూడండి మీరే. మన 3 సింహాలు, మన ముద్ర. ఇట్స్ ఎ బిగ్ స్టాచ్యూ లాగా పెట్టారు ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ బుద్ధ స్టాచ్యూకి మన ఇండియాలో రిప్రజెంట్ చేసేటువంటి ఈ 3 సింహాల పిల్లర్కి దీనికి సంబంధం ఏంటనేసి, దీని పేరు ఏంటంటే అశోక పిల్లర్ అని అంటారు. సో ఈ అశోక పిల్లర్ అనేది బుద్ధిజంని సింబలైజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి హిస్టరీ కూడా వీళ్ళు రాశారు. ఇక్కడ మన ఇండియా గురించే మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన దీని ప్రకారము ఇది గంగా రివర్ బేస్డ్ డ్యూరింగ్ ద పికాక్ డెస్టినీ ఇన్ ఇండియా గురించే మెన్షన్ చేసి, ఇది ట్రిబ్యూట్ టు ద బుద్ధిజం అండ్ ధర్మా గురించి అని మెన్షన్ చేశారు. అడ్వకేటింగ్ గుడ్ ఫ్రమ్ ఈవిల్ అనేసి. గ్రేట్. సో ఇండియా అండ్ చైనా యొక్క కల్చర్స్ అనేది కూడా కొంతవరకు ఈ విధంగా చెప్పుకుంటే మనకు చాలా కలుస్తాయి. వాళ్ళు ప్రార్థన చేసేటువంటి విధానం అన్నమాట. అగరబత్తులు ఈ విధంగా ఆమె వెలిగిస్తున్నట్టు ఇలా అగరబత్తులు వెలిగించి ఇలా పైకి పెట్టుకొని సో దేవుని ప్రార్థించడం. సో ఇక్కడ ఆనవాయితీ. ఒకసారి వెళ్ళి దేవ దర్శనం చేసుకొని వద్దాం. ఆ హ్యాండ్, ఇది చాలా పెద్ద హ్యాండ్ మీకు కనిపిస్తుంది కదా. బుద్ధ యొక్క అనుగ్రహం మన మీద కూడా ఉండి దేవుడు మనల్ని చల్లగా చూడాలనేసి మీ అందరి తరపున నేను ప్రార్థిస్తాను. వాళ్ళు అక్కడ రాసి సంథింగ్ ఏదో, ఇది ఓల్డ్ పీపుల్కి మాత్రమే తెలుసు, అక్కడ రాసి వాళ్ళ ప్రార్థన ఏదో చేస్తున్నారు దేవునికి. వంద చిన్నపిల్లలు బుద్ధ మీద ఆడుకుంటున్నట్టు ఈ శిల్పాన్ని వీళ్ళు చేశారు ఇక్కడ. సో దీనికి ఏం పెట్టారంటే 100 చిల్డ్రన్ ప్లేయింగ్ ఆన్ ద బుద్ధ అనేసి. ఇది చిన్నపిల్లలకి చాలా అంటే చాలా ఇష్టమైనటువంటి ప్లేస్. ఇక్కడ చూడొచ్చు, బుద్ధ చాలా హ్యాపీగా నవ్వుతూ ఉన్నాడు. ఇక్కడ చిన్నపిల్లలంతా తన మీద నిల్చొని ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో నైస్. ఈరోజు ద క్లైమేట్ ఈజ్ సో నైస్. వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఇక్కడ ఫాగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఒక మంచులాగా పడుతుంది. బట్ లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ టెంపుల్. ఇప్పుడు ఇక్కడ ఒక షో జరగబోతుంది. సో ఆ షో చూడడానికైతే వచ్చాము. సో వి ఆర్ నౌ గోయింగ్ ఇన్సైడ్ దిస్ టెంపుల్. ఆ కోటను చూస్తే ఉంటుంది కదా బాహుబలి సినిమాలో, ఆ ఫీలర్ వస్తుంది అనమాట ఎక్కుతుంటే. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆ షూస్కి ఇక్కడ ఉన్నటువంటి ఈ కవర్ వేసుకోవాలి, సో దట్ మట్టి అలాంటిది ఏమీ లోపల ఏమీ అంటకుండా ఉండడం కోసం. లోపల అయితే చాలా అంటే చాలా బాగా కట్టారు. రెడ్ కార్పెట్ వేసి మరీ వెల్కమ్ చేస్తున్నారు. ఓ మై గాడ్.
What the hell? ఇక్కడ మనకు ఒక మ్యూజియం లాగా ఉంది. డిఫరెంట్ బుద్ధా స్టాచ్యూస్ అన్ని ఈ మ్యూజియంలో వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఈరోజు ఈ గుడి దగ్గర క్లైమేట్ అయితే మాత్రం పొగమంచు. ఓకే, తెలుసు కదా పొగమంచు ఎలా ఉంటుందో. మొత్తం అంతా మంచే, చలి అంతా ఎక్కువ అనిపించట్లేదు. ఇట్స్ ఓకే ఫైన్, బట్ పొగమంచు అయితే మాత్రం ఎక్కువగా ఉంది. చాలా అంటే చాలా పెద్ద బుద్ధ విగ్రహం ఇక్కడ. ఓకే, సో మనం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు పైకి ఇలా ఈ మెట్లు ఉన్నాయి. ఇక్కడ ఇలా పైన మెట్ల మీద నడుచుకుంటూ పైకి వెళ్దాము. పైకి అయితే ఎక్కుతున్నాము. ఈ స్టాచ్యూస్ మన బాహుబలి స్టాచ్యూస్ మించి ఉన్నాయి. ఆల్మోస్ట్ అలా ఆ రేంజ్లో ఉన్నాయి చూస్తుంటే.
హ్యావ్ ఎ లుక్. మొత్తం లోపల స్టాచ్యూ కింద ఇది, ఇవన్నీ మొత్తం కంప్లీట్ బుద్ధ ఐడియల్సే. సో ఇదండి ఊక్షి బుద్ధ స్టాచ్యూ యొక్క స్టోరీ. ఓకే, మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక అద్భుతమైన కొండ మీద ఇంత పెద్ద విగ్రహాన్ని నిలపడం అనేది సామాన్య విషయమైనటువంటిది అయితే కాదు. చూసుకోవచ్చు, ఈరోజైతే క్లైమేట్ చాలా చల్లగా మారిపోయింది. జస్ట్ ఒక 1 అవర్లో చాలా గాలి అయితే వీస్తుంది. మంచు కురిసినట్టుగా ఈ ప్రాంతం అంతా మంచుతో నిండిపోయింది. లుక్స్ సో బ్యూటిఫుల్. ఈ మంచులో ఈ పర్వతాలని వీటన్నిటిని చూడడం కూడా. ఐ గెస్ లైక్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి ఓకే షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా కానీ చైనా విజిట్ చేస్తున్నప్పుడు మేక్ షూర్ లైక్ యూ ఆర్ విజిటింగ్ దిస్. So thanks for watching. See you in the next video. Keep following Sri Status in the YouTube as well as China Kaburlu in Instagram. Thank you so much guys. See you. Bye bye. Jai Hind.